సినిమాయి నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' మూవీ రివ్యూ. 37 సంవత్సరాల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చింది. అదే 'థగ్ లైఫ్'. 37 సంవత్సరాల క్రితం వచ్చిన ఒకే ఒక సినిమా ఏమిటి ఈ కాంబినేషన్‌లో? 'నాయకుడు'. 'నాయకుడు' సినిమా గురించి ఇండియా మొత్తానికి తెలుసు. ఇండియా తరపున ఆస్కార్ రేస్‌లో కూడా నిలబడింది 'నాయకుడు' మూవీ. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. ఈ సినిమాని ఎప్పటికీ ఇండియన్ సినిమా మర్చిపోదు. అలాంటి 'నాయకుడు' సినిమా తీసిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్, మణిరత్నం కలిసి ఇంకో సినిమా చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేశారు. అంటే ఈ సినిమా మీద ఆ విషయానికి సంబంధించి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాలి. కానీ లో ఎక్స్‌పెక్టేషన్స్ తోనే ఈ సినిమా థియేటర్స్‌కొచ్చింది. ఎందుకు ఏమిటి అనే దానికి సంబంధించి రకరకాల కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోకూడదు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నా కంటెంట్ బావుంది, సినిమా బావుంది అన్న టాక్ బయటకొస్తే ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ప్రేక్షకులు థియేటర్స్‌కొస్తారు. మరి ఈ సినిమాలో ఎలాంటి విశేషాలున్నాయి? మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికొస్తే రంగరాయ శక్తిరాజు ఢిల్లీని ఏల్తున్న గ్యాంగ్‌స్టర్. గ్యాంగ్‌స్టర్ లైఫ్ అంటే ఎలా ఉంటది? ఎప్పుడూ కూడా ప్రాణానికి గ్యారంటీ ఉండదు. ఏదో ఒక రూపంలో ప్రమాదం వెంటాడుతూనే ఉంటది. అది బయటనే ఉండాల్సిన అవసరం లేదు. చుట్టూతా కూడా ఉండొచ్చు. నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు, కుట్రలు గ్యాంగ్‌స్టర్స్ లైఫ్‌లో కామన్. ఈ రంగరాయ శక్తిరాజు లైఫ్‌లో కూడా అలాంటివన్నీ ఉన్నాయి. ఈ రంగరాయ శక్తివేల్ జీవితంలో అమర్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అమర్ శక్తిరాజు కొడుకు కాదు కానీ అంతకు మించి. అలాంటి వాళ్ళిద్దరి మధ్యన కూడా కొన్ని పొరపాట్లొచ్చాయి. అవి ఎందుకొచ్చాయి? వాటి మూలంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇది కూడా ఈ కథలో ఆసక్తికరమైన మ్యాటరే. విశ్లేషణ విషయానికొస్తే 'థగ్ లైఫ్' అంటే ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఎలా ఉంటది? దాన్ని వివరించే ప్రయత్నం ఈ సినిమా చేస్తది. దానికి తగ్గట్టుగానే ఈ 'థగ్ లైఫ్' అని సినిమాకి టైటిల్ పెట్టారనుకోవచ్చు. కథ విషయానికొస్తే చాలా సింపుల్ కథ. ఇలాంటి కథలు చాలా వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఇండియాలోనే ఇలాంటి కథలు బోలెడన్నొచ్చాయి. అయినప్పటికీ ఇలాంటి కథలకి ఎప్పుడూ డిమాండ్ ఉంటది. ఎందుకంటే సొసైటీలో గ్యాంగ్‌స్టర్స్ అనేవాళ్ళు అంతరించిపోరు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా పుడతానే ఉంటారు. క్రేజీ ఉంటది. వాళ్ళ లైఫ్‌ల గురించి తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్‌లో ఉన్న సంఘటనల గురించి అర్థం చేసుకోవటం, అందులో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆస్వాదించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటది. ఈ సినిమాలో ఉన్న కథ మామూలు కథే. కానీ బ్యాడ్ కథ అయితే కాదు. గ్యాంగ్‌స్టర్ కథలు మాక్సిమం ఒకేలాగా ఉంటాయి. 'గాడ్ ఫాదర్' దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో, ఎన్నో రకాలుగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీశారు. ఇంకా తీస్తానే ఉన్నారు. తీస్తారు కూడాను ఫ్యూచర్‌లో. వాటిల్లో దాదాపు కథ ఒకేలాగా ఉంటది. ఎంత ఒకేలాగా ఉన్నా కొత్త తరం వచ్చినప్పుడు, కొత్త దర్శకులు కొత్తగా ఆలోచించి గ్యాంగ్‌స్టర్ సినిమాల్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ ఆడియన్స్ అటెన్షన్ తీసుకుంటారు. ఆ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారు. గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీయకూడదు, ఇక ఆపేయాలి అనుకుంటే 'గాడ్ ఫాదర్' సినిమాలు తీసిన తర్వాత ఆగిపోవాలి. ఇండియాలో 'సత్య' తీసిన తర్వాత ఇంకెవరు కూడా ఆ సినిమాల జోలికి వెళ్ళకూడదు. అయినా ఆగిపోతున్నారా? ఆగిపోరు. వెళ్తానే ఉంటారు. ఎందుకంటే ఆ సినిమాలకున్న డిమాండ్ అలాంటిది. ఆ కథల్లో ఉండే ప్రత్యేకత అలాంటిది. ఆ కథలు ఇచ్చే ఎమోషనల్ మాస్ కిక్ అలాంటిది. సో తీయకుండా ఉండరు. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందులో మణిరత్నం గారు కూడా తీశారు. 'నాయకుడు', 'దళపతి' ఆయన కెరియర్‌లోనే ది బెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలు. ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా ఫైనెస్ట్ మూవీస్ అవి. వండర్‌ఫుల్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్. ఆ సినిమాల నుంచి ఇప్పటికీ చాలా మంది మేకింగ్‌కి సంబంధించి చాలా విషయాలు నేర్చుకుంటానే ఉంటారు. ఆ సినిమాల్ని ఇప్పుడు చూసినా రిఫ్రెషింగ్ గానే అనిపిస్తాయి. ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తాయి. అలాంటి సినిమాల్ని ఎప్పుడో తీసేశారు మణిరత్నం గారు. ఆయన మళ్ళీ అదే తరహా కథతో ఓ సినిమా చెప్తున్నారు అంటే అందరికి ఆసక్తి ఏర్పడటంలో తప్పే లేదు. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌నయితే ఆయన అందుకోలేదు. ఒకప్పుడు తీసినట్టుగా గొప్పగా అయితే ఈ సినిమాని తీయలేదు. ఈ సినిమాకి సంబంధించి క్లియర్‌గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఆ మ్యాజిక్ లేదు. 'నాయకుడు' సినిమాని ఇప్పుడు చూసినా అందులో ఇలాంటి విశేషాలున్నాయి, అలాంటి విశేషాలున్నాయని మాట్లాడుకోవడానికి బోలెడంత స్టఫ్ దొరుకుద్ది. అలాంటి విశేషాలు ఈ 'థగ్ లైఫ్' సినిమాలో చెప్పుకోవటానికి మచ్చుకకు కూడా ఒక్కటి కూడా లేదని చెప్తాను నేను. ఒకప్పుడు 'మనీషా' సినిమా వస్తుంది అంటే ఎలాంటి కొత్తదనం ఉంటది, ఎలాంటి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఆయన క్రియేట్ చేశారు అని ప్రేక్షకులు ఎదురు చూసేవాళ్ళు. కొత్తగా నేర్చుకోవడానికి ఏముంటది? ఆయన కొత్తగా స్కిల్స్‌ని ఏం ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి ఫిల్మ్ మేకర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. చాలా నేర్చుకునేవాళ్ళు. అంత గొప్పగా ఇంపాక్ట్ చూపించేవాళ్ళు తన స్టోరీ టెల్లింగ్‌తో మణిరత్నం గారు. అలాంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అసలు ఉందో లేదో అర్థం కాలేదు. కంప్లీట్‌గా మాయమైపోయింది మ్యాజిక్ ఆయన స్టోరీ టెల్లింగ్‌లో. నిజంగా మణిరత్నం గారు అస్సలు డిసప్పాయింట్ చేసేవాళ్ళు కాదు. ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా సర్ప్రైజ్ చేసేవాళ్ళు. ఏం మనిషిరా! ఎలా ఆలోచిస్తాడు ఈయన? ఈ థాట్స్ ఎలా వస్తాయి ఈయనకి అని ఆశ్చర్యపోయే సందర్భాలే మూవీ లవర్స్‌కి ఎక్కువగా ఉండేవి అప్పట్లో. మణిరత్నం గారి సినిమా బయటకొచ్చింది అంటే. కానీ ఈ 'థగ్ లైఫ్' మూవీలో సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. ఎక్కడికక్కడ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఇచ్చారు. ఎందుకు ఒకప్పుడు మణిరత్నం గారి సినిమాలు అంత ప్రత్యేకంగా ఉండేవి అంటే ఆయన అందరిలా సినిమా తీసేవాళ్ళు కాదు. అందరిలా కథ చెప్పేవాళ్ళు కాదు. అందరిలాంటి ఇంపాక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. కొత్తగా ఉండేది. స్పెషల్‌గా ఉండేది. మైమరిచిపోయేవాళ్ళం. ఆయన స్టోరీ టెల్లింగ్ స్టైల్, ఆయన మేకింగ్ స్టైల్ స్పెషల్‌గా ఉండేది. దాన్ని ఎవరు అడాప్ట్ చేసుకోలేకపోయేవాళ్ళు. ఫాలో అవ్వటం కూడా కష్టం. అంత గొప్పగా ఉండేది. అలాంటి గొప్పదనం, ఆ మ్యాజిక్ ఇక్కడ ఈ సినిమాలో ఎంత వెతికినా దొరకదు. ఒకప్పుడు మణిరత్నంలా ఇంకెవరు సినిమా తీయలేరు అన్నట్టుండేది పరిస్థితి.
ఇప్పుడు చూసుకుంటే ఈ థగ్ లైఫ్ చూసుకుంటే ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని సినిమాలు ఉండేవి వాటిని ఇప్పటికి చూసినా మణిరత్నం సినిమా కదా అని గుర్తుపట్టేసేవాడు. ఈ సినిమా చూస్తే ఇది మణిరత్నం తీసారా అని ఆశ్చర్యపోతారు. అలా జరిగింది. అంత బాధాకరమైన విశేషం ఈ సినిమాలో ఉంది. ఎంత బాధేస్తుంది అంటే కథ పూర్, ఆ కథని చెప్పిన విధానం పూర్గా ఉంది. స్క్రీన్ ప్లే డిజైన్ చేసిన విధానం పూర్గా ఉంది. పెర్ఫార్మెన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. ఈ విషయం బాగుంది అని చెప్పుకోవడానికి లేదు. అన్ని కూడా ఏంటి ఇలా ఉన్నాయి, ఇది అసలు మణిరత్నం గారి సినిమానేనా అని బాధ పెట్టే విధంగానే ఉన్నాయి. ఒక దమ్మున్న సీన్ కనిపించలేదు సినిమా మొత్తం కూడా. ఎంత వెతికినా ఎక్కడికక్కడ అయిపోతే బాగుండు సినిమా అన్న ఫీలింగే కలిగింది. ఎమోషన్ ఉంది కథలో, ఎమోషన్ కి సూపర్ స్కోప్ ఉంది, కానీ ఎమోషన్ తో కట్టిపడేయలేదు. అవసరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కమల్ హాసన్ గారు సింబు క్యారెక్టర్ మధ్యన అవసరమైనంత ఎమోషన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది. రంగరాయ శక్తివేల్ కమల్ హాసన్ గారు పోషించిన పాత్ర పేరు. ఆ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కానీ ఆ పాత్రను ఓన్ చేసుకోలేము. ఎందుకంటే ఆ పాత్ర రిలేటెడ్ గా ఉన్న సిచ్యువేషన్స్ లో దమ్ము లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎలా ఓన్ చేసుకుంటాం? చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఆ పైన ఆ పాత్రకు రొమాన్స్ పెట్టారు. అంత ఏజ్ లో ఆయన రొమాన్స్ చేస్తుంటే కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది, తట్టుకోలేకపోయాం. టూ మచ్ గా అనిపించింది, అది ఇంట్రెస్టింగ్ గా లేదు. సింబు మంచి పాత్ర, అందులో అనుమానం లేదు. కాకపోతే ఆ పాత్రతో అవసరమైన డ్రామాని క్రియేట్ చేయడానికి మంచి మంచి సీన్స్ పడలేదు. ఉన్న సీన్స్ లో దమ్ము సరిపోలేదు, ఎమోషనల్ డెప్త్ సరిపోలేదు. సో ఆ పాత్రతో కూడా డిసప్పాయింటింగ్ ఎంటర్టైన్మెంట్ నే ఫేస్ చేసే పరిస్థితి సినిమా చూసేప్పుడు. ఒక పాత్ర మాత్రం చాలా బాగుంది, నాజర్ గారి పాత్ర. ఇంట్రెస్టింగ్ రోల్. కథలో కాన్ఫ్లిక్ట్ కి కారణం ఆ పాత్రే. ఆ పాత్ర నైజం, ఆ పాత్ర స్వభావం ప్రత్యేకంగా ఉంటది. కానీ సీన్స్ రెగ్యులర్ గా ఉంటాయి, రొటీన్ గా ఉంటాయి. సో ఆ పాత్ర కూడా చేసేది ఏమీ ఉండదు. త్రిష అసలు ఆ పాత్రని అలా ఎందుకు డిజైన్ చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి రాశారు. ఆ పాత్ర డిజైనింగ్ మాత్రం ఇద్దరు రాంగ్ చేశారనే చెప్పాలి. అసలు ఏ మాత్రం ఇంప్రెసివ్ గా అనిపించలేదు. డిసప్పాయింట్ చేసింది. చాలా మందికి ఆ వ్యవహారం నచ్చదని కూడా చెప్తాను నేను. కన్విన్సింగ్ గా అయితే కథ చెప్పే విధానంలో ఆ పాత్రని ప్రెజెంట్ చేయలేదు. చాలా మంది చిన్న చిన్న నటులు నటించారు. వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పాలి. జోజో జార్జ్ మలయాళం యాక్టర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు అనుకుంటాం, కానీ ఆ పాత్రకు పెద్ద స్కోప్ ఏమీ లేదు. అశోక్ సెల్వన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఆ పాత్రతో కూడా అవసరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. స్టోరీలో ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ని క్రియేట్ చేయలేదు మణిరత్నం గారు. ఏదో పెద్ద కథ బలంగా చెప్దాం అనుకున్నారు, కానీ అనుకున్నంత బాగా అయితే చెప్పలేదు. చాలా లోగా చెప్పారు. అసలు ఇంట్రెస్ట్ లేని విధంగా చెప్పారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మణిరత్నం గారి సినిమాలు ఒకప్పుడు ఎలా అయితే ప్రత్యేకంగా ఉండేవో, ఆయనలా సినిమాలు ఎవరు తీయలేకపోయేవారో, ఏఆర్ రెహమాన్ లాగా కూడా ఎవరు మ్యూజిక్ కొట్టలేకపోయేవాళ్ళు అంతకు ముందులా. ఇప్పుడు ఆయన్ని మించి ఆయన కంటే బాగా కొట్టేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. వాళ్ళందరితో పోటీకి నిలబడలేకపోతున్నారు ఏఆర్ రెహమాన్ అనిపిస్తుంది. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్. ఈ సినిమాతో ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ట్రైలర్ చూసే చాలా మంది లో ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉండాలని అనుకున్నారు. తెలుగు వారు, తమిళ సంగతి మనకు తెలియదు. తెలుగులో మాత్రం ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అన్న ఆలోచనలే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంత ఇంప్రెసివ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం గట్టిగా పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. సో సహనానికి గట్టి పరీక్ష. మణిరత్నం గారు కూడా ఈ రేంజ్ లో సహనానికి పరీక్ష పెడతారు అని ఎవరు అనుకోరు. ఈ సినిమాలో ఇంప్రెస్ చేసే విశేషాలు లేవు అనే చెప్పాలి. డిసప్పాయింట్ చేసే అంశాలు మాత్రం లెక్కలేనని ఉన్నాయి. ఆ పైన ఈ సినిమాని చూడాలో చూడకూడదో ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ వి. కీప్ వాచింగ్ మిస్టర్ వి ఛానల్. థ్యాంక్ యూ.